ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ವೆಲ್ಕಮ್ టు వాసు వ్లాగ్స్. టుడేస్ వీడియో ఈస్ డే 1 ఇన్ వాయనాడ్. మా డే 2 ట్రిప్లో వాయనాడ్లో ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయ్యాము చెమ్రా పిక్ చూడడానికి. మీరు ఈ ట్రిప్ డే 1 వీడియో మిస్ అయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ప్రజెంట్ టికెట్ కౌంటర్స్ దగ్గరనైతే టోకెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. టోకెన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ చెమ్రా పిక్ చూడడానికి డైలీ 200 మెంబర్స్ని అలో చేస్తారు. దానికి ఎర్లీ మార్నింగ్ టోకెన్స్ తీసుకోవాలి. టికెట్స్ 7కి ఇస్తారు. ట్రెక్కింగ్ 7కి అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వస్తే ఫుడ్ ఎలా అని అనుకుంటున్నారేమో, టికెట్స్ కౌంటర్ దగ్గర ఫుడ్ షాప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళిన టైంకి టోకెన్స్ అయితే అయిపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎర్లీ మార్నింగ్ 5కే టోకెన్స్ అయిపోయాయి అని అయితే చెప్పారు. ఇంకా చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అయితే ఏమీ చూడలేకపోయాము ఆ చీకట్లో. ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు టీ ఎస్టేట్స్ అండ్ హిల్స్ అయితే చాలా బాగున్నాయని వెహికల్ని సైడ్కి స్టాప్ చేసి వ్యూస్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ హోమ్ స్టేకి నైట్ రీచ్ అవ్వడం వల్ల ఎంట్రన్స్ అయితే క్యాప్చర్ చేయలేదు. బట్ ఎంట్రన్స్లో ఇలా 2 సైడ్స్ ట్రీస్తో కవర్ అయ్యి చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా రూమ్కి రీచ్ అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సూచిపుర వాటర్ ఫాల్. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ప్లేస్. అండ్ ఈ ప్లేస్లో కూడా లిమిటెడ్ టికెట్స్. మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 4 వరకు ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి కాస్త ముందుకి వాక్ చేస్తే లెఫ్ట్ సైడ్ టికెట్స్ కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి 65 రూపీస్ పర్ పర్సన్. స్టార్టింగ్లో చెక్కింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ వాటర్ ఫాల్ రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ రూట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే మీరైతే వాయనాడ్లో ప్లేసెస్ చూడాలి అనుకుంటే టైమింగ్స్ ముందుగానే చూసుకొని ఆ ప్లేసెస్ని అయితే విజిట్ చేయండి. ఫైనల్లీ వాటర్ ఫాల్ అయితే రీచ్ అయ్యాము. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి కొంచెం మెల్లిగా లోపలికి అయితే నడుస్తూ వెళ్ళాము. అండ్ ఇక్కడ కొన్ని గ్రూప్ రీల్స్ అయితే చేసాము. చాలా ఎంజాయ్ చేసామని చెప్పాలి. మార్నింగ్ ట్రెక్కింగ్స్ అయినా ఈ ప్లేస్లో అయితే ఫుల్గానే ఎంజాయ్ చేసాము. ఆ వాటర్ ఫాల్ నుండి వాటర్ తుంపర్లు అయితే ఇలా మన మీదకి వస్తుంటే భలే అనిపించింది. అండ్ ఇంకా ఈ మినీ ట్రెక్కింగ్ చేసేసి బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా అక్కడే లైట్గా ఫుడ్ అయితే తినేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే అన్నీ ట్రై చేసాము. అండ్ ఈ రూట్లో మొత్తం టీ ఎస్టేట్సే ఉన్నాయి. అండ్ ఇక్కడే ఎక్స్ప్లోరా గేమింగ్ జోన్ అయితే ఉంది. స్వింగ్ జాయింట్, జిప్ లైన్ అండ్ సైక్లింగ్ అయితే ఉన్నాయి. బట్ దీనికి 5 అవర్స్ వెయిటింగ్ టైం ఉంది మేము వెళ్ళిన టైంకి. సో మేము ఇక్కడ నుండి నెక్స్ట్ ప్లేస్ 900 కండికి అయితే స్టార్ట్ అయ్యాము. మోర్ ఓవర్ మేము జిప్ లైన్ మున్నార్లో ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాము. 900 కండీలో మెయిన్గా 2 థింగ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫస్ట్ది జీప్ ఆఫ్ రోడ్ అండ్ సెకండ్ది వచ్చేసి ఆ ప్లేస్లో ఉన్న గేమ్ యాక్టివిటీస్ అన్నీ. జీప్ ఆఫ్ రోడ్ అంటే ఇక్కడికి పర్సనల్ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్, ఎందుకంటే రోడ్ అయితే అంత సరిగ్గా ఉండదు. ఓన్లీ జీప్స్ ఆర్ అలౌడ్. అండ్ జీప్కి 1200 to 1400 అయితే ఉంటుంది అప్ అండ్ డౌన్. అండ్ గ్రూప్గా వెళ్ళాం కాబట్టి మేమైతే ఈ రైడ్ని భలే ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి జీప్ పార్కింగ్ ఏరియా.
అండ్ 900 కండి ప్లేస్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 250 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఇందులోనే ట్రాంపోలిన్, వ్యూ పాయింట్స్ ఇంకా అదర్ 10 యాక్టివిటీస్ అయితే కవర్ చేయొచ్చు. రూట్ ఇలా ఉంటుంది అండ్ రైట్ సైడ్ అయితే అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ మేము హారిజాంటల్ ల్యాడర్ ట్రై చేసాము అండ్ ఇక్కడ నుండి ఫ్రీ వాక్, దాని తర్వాత స్కై వాక్ అయితే ఇలా అన్నీ కవర్ చేస్తూ వెళ్ళాము. నెక్స్ట్ కేవ్స్కి అయితే చూడడానికి వెళ్ళాము. 300 మీటర్ డిస్టెన్స్ అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేము కేవ్స్ అనగానే ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, బట్ రియాలిటీ వచ్చేసి ఇలా ఉంది. నెక్స్ట్ ఆర్చరీ అండ్ షూటింగ్ కూడా ట్రై చేసాము. అండ్ లాస్ట్గా గ్లాస్ బ్రిడ్జ్, అవర్ ఫేవరెట్ యాక్టివిటీ. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్లో గ్లాస్ బ్రిడ్జ్ ఫ్రీగా ఉంటుంది, వ్యూస్ చూడొచ్చు అనుకున్నాము, బట్ రియాలిటీ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఈచ్ గ్రూప్కి 3 minutes టైం అయితే ఇస్తారు. ఆ టైంలోనే వెళ్ళి వ్యూస్ని ఎంజాయ్ చేసి 3 minutes అయిపోగానే వచ్చేయాలి. వ్యూస్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి అండ్ ఇది మా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ ఈ ప్లేస్లోనే 250 రూపీస్ టికెట్లో కాకుండా సపరేట్గా 3 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. జిప్ లైన్, జిప్ సైక్లింగ్ అండ్ జాయింట్ స్వింగ్. ఈచ్ యాక్టివిటీ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. సపరేట్గానైతే ఛార్జ్ చేస్తారు. మేము జాయింట్ స్వింగ్ ట్రై చేద్దాము అనుకున్నాము ఇక్కడే. ఇక్కడే చిన్నగా పార్కింగ్ ఏరియానైతే ఉంది అండ్ జీప్ వాళ్ళు 1 hour టైం అయితే ఇస్తారు. ఈ టైంలోనే యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి. ఒకవేళ లేట్ అయితే జీప్కి ఎక్స్ట్రా మనీ పే చేయొచ్చు. ఇంకా మేము మా యాక్టివిటీస్ అన్నీ అయిపోగానే రిటర్న్ అయ్యాము. కిందికి వచ్చాక స్నాక్స్ అండ్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళాము. ఇలా మా డే 2 అయితే కంప్లీట్ అయింది. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసు వ్లాగ్స్.